హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే పెరుగు ఆవల చేస్తున్నానండి. దీనికోసమైతే ఒక ప్యాకెట్ పెరుగు తీసుకొని బాగా బీట్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఒక స్పూన్ సాల్టు కొంచెం పసుపు వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. దీనికోసం మనం పోపు పెట్టుకోవాలి. దీనికోసమైతే కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చెనపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇందులోకి కొంచెం పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు కూడా వేసుకోవాలండి. కొంచెం కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ బాగా ఫ్రై అయిపోయాక ఈ పోపు అయితే మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ పెరుగులో వేసుకుంటే తయారైపోతుందండి. ఒకసారి కలిపేసుకుంటే ఇదైతే రెడీ అయిపోతుంది. తర్వాత అయితే మనం ఒక బౌల్లో కొంచెం వాటర్ వేసుకొని కొంచెం పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలండి. పలుచగా కలుపుకొని రెడీ పెట్టుకోవాలి. మనం ముందుగానే నేను గారెల పిండి అయితే రుబ్బేసానండి. అందులో కొంచెం సాల్ట్, జీలకర్ర వేసి బాగా కలుపుకొని కొంచెం కొంచెం తీసుకొని మనం గారెల కింద ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేసేసుకొని బాగా ఫ్రై అవసరం లేదండి, కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ వస్తే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకోవాలి అన్నీ. ఈ ఫ్రై అయిపోయాక మనం ముందుగా పలుచగా కలిపి పెట్టుకున్న మజ్జిగలో ఇలా గారెలు వేసుకుని ఒక 5 మినిట్స్ ఉంటే నానతాయండి. గారెలు అయితే బాగా ఉబ్బుతాయి, బాగుంటాయి. అప్పుడు ఇదిగోండి ఇలా నానిపోయాక ఇవి తీసేసుకొని మనం తాలింపు పెట్టుకున్న పెరుగులో వేసుకుంటే బాగుంటుంది. తర్వాత నెక్స్ట్ అవి కూడా అలా వేసేసుకొని ఈలోపు ఇవి నానిపోతాయి కదండి, అవి ఇందులో వేసేసుకుంటే సరిపోతుంది. మనకైతే చాలా టేస్టీగా సింపుల్గా పెరుగు ఆవిడైతే రెడీ అయిపోతుంది. చాలా ఇష్టంగా తింటారండి మా పిల్లలు అయితే. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.